వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి ఉద్యోగి తమ కార్యాలయాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో RG1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సూచన. NTPC కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద 3వ రోజు ఘనంగా దుర్గామాత పూజలు. ఈసారి దసరా ఉత్సవాలు లేనట్లేనా? భారీ వర్షాల నేపథ్యంలో దసరా ఉత్సవాలు రద్దయ్యే అవకాశం. పాషన్న పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం. IFTU రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ పిలుపు. ఉత్కంఠ భరితంగా రామగుండం NTPC పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు, NBC ప్రాతినిధ్య ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం సింగరేణిలో జరుగుతున్న స్వచ్ఛోత్సవంలో భాగంగా గురువారం RG1 ఏరియాలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కని పవర్ హౌస్ కాలనీ వద్ద ఉన్న లైబ్రరీ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే నినాదంతో దేశమంతా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యాలయాల్లో, పని స్థలాల్లో స్వచ్ఛతను పాటిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశానుసారంగా కార్పొరేట్ సర్కిల్ ఆదేశం ప్రకారం ఈరోజు రామగుండం 1 ఏరియా పరిధిలో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా దేశమంతటా ఉదయం 8 నుంచి 9 లోపల ఒకేసారి ఒకే గంటలో ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట అనే నినాదం ఈ స్వచ్ఛతా సేవ 2025లో భాగంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో అందరూ కూడా సింగరేణులందరూ భాగస్వాములైనాం. దీనిలో ఈ క్లీన్నెస్ పరిశుభ్రత గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు శ్రమదానం చేసి ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అందరూ కూడా గ్రహించి గనులలో వారి వారి డిపార్ట్మెంట్లలో, వారి కార్యాలయాల్లో, వారి యొక్క వార్డుల్లో అందరూ పబ్లిక్ మరి యూనియన్ మరి అధికారులు ఉద్యోగులు అందరూ కూడా ఈ స్వచ్ఛతా సేవ 2025లో భాగంగా మన పరిసరాలన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మన ప్రభుత్వ ఆదేశం. ఇది కోల్ మినిస్ట్రీ వారి నుంచి వచ్చినటువంటి ఆదేశం కాబట్టి అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా మన RG1 ఏరియా యాజమాన్యం తరఫున అందరిని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో అధికారులు వేణు, వరప్రసాద్, భీమా, వీరారెడ్డి, మల్లికార్జున్ యాదవ్, శ్రవణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. NTPC కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద బుధవారం 3వ రోజు వేద పండితులు శ్రీధర్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాహల మధ్య భజన పాటలతో భవానీ మాలధారణ భక్తులు హోరెత్తించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి లతా దంపతులు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా వ్యాపారవేత్త వేణుమాలాని కుటుంబ సభ్యులు ఎన్టీపీసీ కృష్ణానగర్లో దుర్గామాతను ప్రతిష్ఠించి ఇక్కడి ప్రజలతో కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ భక్తి భావాన్ని పెంచుతూ వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతం బాగుండాలని, కాలనీ వాసులు బాగుండాలని దుర్గామాత అమ్మవారిని వేడుకుంటూ ప్రతినిత్యం పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరి బాగును కోరుకునే వేణుమాలాని కుటుంబం బాగుండాలని, వారి వ్యాపారాలు అభివృద్ధి చెంది పేదలకు సహాయం చేసే విధంగా అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నారు. ఎన్టీపీసీ పట్టణంలోని మన కృష్ణానగర్కు ప్రత్యేకత ఉంటుంది. ఎన్టీపీసీ అంటేనే కృష్ణానగర్ మొదలు. అట్లాంటి కృష్ణానగర్లో గత 7 ఏళ్ళుగా ఏదైతే రాధాకృష్ణ స్వామి టెంపుల్ను ప్రతిష్టాపన చేసుకొని రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి శివాలయం అన్నీ కూడా పెట్టుకొని గత 7 ఏళ్ళుగా ఇక్కడ దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటారు. ఈ ప్రాంతంలో ఒక హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, వారు మన హిందూ ఆచారాలను కొనసాగించుకునే విధంగా పండుగలను పెద్ద ఎత్తున చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ వాసులందరూ, వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ ప్రాంతానికి మార్గదర్శకులుగా ఉండి వేణుమాలాని కావచ్చు, మన సురేష్ గారు కావచ్చు, మిగతా ఇతరులందరూ కూడా గుడి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించి 1 ఇయర్ లోపలనే దాన్ని నిర్మాణం చేసుకొని ఇవాళ ప్రాంతంలో భక్తి భావాలు నెలకొల్పుకుంటూ ఒక మంచి సాంప్రదాయబద్ధంగా హిందుత్వ పండుగలను జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరికి ఏం అవసరం ఉన్నా, ఆర్థికంగా అవసరం ఉన్నా కానీ వాళ్ళను ఈ హిందుత్వ ఆధారంగా ఆదుకుంటూ ఈ మొత్తము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, మన ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకుపోయే విధంగా వారు చేస్తున్నటువంటి సేవలకు తప్పకుండా అందరికీ కూడా కృష్ణానగర్ వాసులు, ఎన్టీపీసీ వాసులందరికీ కూడా అమ్మవారి దయ ఈ రామగుండం ప్రాంతానికి, తెలంగాణకు, దేశానికి ఉండే విధంగా అందరి కుటుంబాలు గొప్పగా అయ్యే విధంగా ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు వీళ్ళకు, అమ్మవారు ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే విధంగా, అందరికీ సహాయపడే విధంగా వాళ్ళకు ధైర్యాన్ని ఆర్థికంగా అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పుకోవచ్చు. అనంతరం భక్తులకు శ్రీధర్ చార్యులు హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రా నిర్వహించి భక్తులకు బహుమతులను అందజేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఒల్లాల సురేష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈసారి దసరా ఉత్సవాలు లేనట్లేనా? భారీ వర్షాల నేపథ్యంలో దసరా ఉత్సవాలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో దసరా ఉత్సవాలు నిర్వహించే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. వాతావరణ శాఖ తెలుపుతున్న ప్రకారం ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈసారి సింగరేణి యాజమాన్యం సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయలతో దసరా ఉత్సవాలను కని విని ఎరగని రీతిలో నిర్వహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డిని పిలిపించి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని పరిశీలన కూడా చేశారు. కానీ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దసరా ఉత్సవాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నట్లు సమాచారం. వాతావరణ శాఖ ఈ నెల 29 వరకు భారీ వర్షాలు ఉన్నాయని తెలపడంతో వర్షానికి గ్రౌండ్ చిత్తడిగా మారడం మూలంగా అనేక ఇబ్బందులు ఉంటాయని, దాదాపు 30 లక్షల రూపాయలను వెచ్చించి గ్రాండ్గా చేయాలనుకుంటున్న ప్రోగ్రాం కావడంతో అనుకోకుండా వర్షం పడితే లక్షల రూపాయలు వర్షార్పణం అవుతాయని ఆలోచించి ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దసరా రోజున ఉత్సవాలు రద్దయితే దీపావళికి జరిపించే అవకాశం ఉంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. పాషన్న పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు.
భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి పాషన్న 5వ వర్ధంతి సందర్భంగా బుధవారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాషన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ పాషన్న కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఉన్నత చదువులను మధ్యలో వదిలి కార్మికోద్యమానికి అంకితమై జీవితాంతం నిస్వార్థంగా కార్మికుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పాషన్న అందించిన పోరాట స్ఫూర్తితో బలమైన కార్మిక ఉద్యమాలను నిర్వహించాలని అప్పుడే పాషన్నకు నిజమైన నివాళులన్నారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, జిల్లా నాయకులు డి బుచ్చమ్మ, బండ పద్మ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పుట్టపక్క స్వామి, ఎస్ ప్రసాద్, ఎన్ రాజేందర్, ఎం కాతయ్య, పి మొండయ్య, ఎన్సి బాబు, గడ్డిరాజు, కె పద్మ, ఓ సంధ్య, పి రాజేశ్వరి, ఏ రజిత, ఎస్ దేవి, మహేందర్, రాజేశ్వరి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు ఎన్బీసీ ప్రాతినిధ్య ఎన్నికలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘం, సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్లు పోటీలో ఉండగా గురువారం జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనగా ఉదయం 11 గంటల వరకే దాదాపు 80% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఉద్యోగులు ఓట్లు 212 ఉండగా ఓటింగ్ పూర్తయ్యేసరికి 208 ఓట్లు పోలయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో విజయం బీఎంఎస్ను వరించింది. ఏ యూనియన్కు 60% ఓట్లు రాకపోవడంతో ఒక ఎన్బీసీ ఐఎన్టీయూసీకి, ఒక ఎన్బీసీని బీఎంఎస్ కైవసం చేసుకున్నాయి. ఈరోజు ఎన్టీపీసీ గత 35 సంవత్సరాల తర్వాత ఒక నిరంకుశ ఒక పాలన నుండి రజాకారులు ఎలాగో విముక్తి పొందారో నేడు ఒక మంచి ఘన విజయం సాధించిన బిఎంఎస్ ఈ విజయాన్ని కార్మికులందరికీ అంకితం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బిఎంఎస్ కార్మికులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓట్లేసి కార్మిక సంఘాన్ని గెలిపించిన వారందరికీ, పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా, తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు. అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక్ సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ, ఈ విజయం కార్మికులదిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీసీకి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు, క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అణచివేతల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యంతో ఇవాళ బిఎంఎస్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలు అయితేనేమో నరేంద్ర మోడీ గారిని, ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బిఎంఎస్కి వాళ్ళ అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడి నుండి మా విజయ దుందుబి రామగుండంలో ప్రారంభం కాబోతా ఉన్నది. కార్మికుల పక్షాన బిఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ కార్మికులకి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ చైతన్యానికి మరి మీ స్ఫూర్తికి నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియజేస్తూ, మా బిఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తాం. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గురువారం రామగుండం ఏటీసీ సెంటర్ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటీసీ సెంటర్లను ప్రారంభించనున్న నేపథ్యంలో మన రామగుండం ఏటీసీ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతానికి ఈ ఏటీసీ సెంటర్ ఎంతో మేలు చేస్తుందని, భవిష్యత్తులో ఈ సెంటర్ ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంతర్గంలో ఘనంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను నిర్వహించారు.
బీజేపీ పార్టీకి పటిష్ట పునాదులు వేసిన మహానేత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంతర్గం బీజేపీ మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో గోలివాడ గ్రామంలో మొక్కలను నాటారు. అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు తెలిపారు. ఆ రోజు ఆ మహనీయులు చూపెట్టిన దారిలో బీజేపీ కార్యకర్తలు నడుచుకోవాలని, హైందవ ధర్మం కోసం పాటుపడాలన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంతర్గాం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక చెట్టు అనేటటువంటి ఒక కార్యక్రమము తీసుకోవడం జరిగింది. సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామంలో చెట్టు నాటేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చూపెట్టినటువంటి బాటలో వారి యొక్క మార్గనిర్దేశనంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పురుడు పోసుకున్న సంగతి ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మహానుభావులు చూపినటువంటి బాటలో ఈరోజు దేశం మొత్తం కాషాయమయం కావడానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తూ, అటువంటి యొక్క మహానుభావుల యొక్క ఆశయ సాధనలో మనందరం భాగస్వాములం కావాలని చెప్పని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సేవలను కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన భారతదేశం నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు లక్ష్మణ్, బాలసాని సత్యం గౌడ్, మాడ ప్రభాకర్ రెడ్డి, బొబ్బిలి రాముగౌడ్, తోటడి శ్రీనివాస్, ధర్ని రవీందర్, దుంపెటి రాజు, తీగుట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి ఉద్యోగి తమ కార్యాలయాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో RG1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సూచన. NTPC కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద 3వ రోజు ఘనంగా దుర్గామాత పూజలు. ఈసారి దసరా ఉత్సవాలు లేనట్లేనా? భారీ వర్షాల నేపథ్యంలో దసరా ఉత్సవాలు రద్దయ్యే అవకాశం. పాషన్న పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం. IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపు. ఉత్కంఠ భరితంగా రామగుండం NTPC పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు, NBC ప్రాతినిధ్య ఎన్నికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.